అన్నట్టుగా మన దగ్గర అందరికీ ఇన్ఫర్మేషన్ దాన్ని మన లవ్ జిహాద్ అనే పేరుతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఇది ఇక్కడితో ఆగిందా? ఇది కేవలం ఒక లవ్ జిహాదేనా? ఈ పాకిస్తానీ నేషనల్ కేవలం ఇక్కడికి వచ్చి సిటిజన్ వచ్చి ఆడపిల్లల్ని మాత్రమే వీళ్ళు ఇరికిస్తున్నారా అంటే కాదు. కేవలం లవ్ జిహాద్ అందులో ఒక భాగం మాత్రమే. అంతకన్నా పెద్ద భారీ ఎత్తున ఇక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ వాసులకు. ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఫాహీద్ అఖీల్ అని ఉన్నాడో ఇతను తల్లి పేరు గజ్నా అఖీల్ గోండల్. గోండల్ అనేది ఒక పాకిస్తానీ సర్నేమ్. అది కేవలం పాకిస్తాన్లో మాత్రమే మనకి లభ్యమవుతుంది. 1990లో ఈవిడ ఇక్కడి నుంచి హైదరాబాద్ ముస్లిం ఈవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. అక్కడ ఆవిడికి 4 పిల్లలు పుట్టారు, 3 కొడుకులు 1 కూతురు. అయితే ఈ 4 కూడా 3 కొడుకులు కూతురు 1990లో భర్త చనిపోయిన తర్వాత వీళ్ళని తీసుకొని తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు అప్లై చేసుకోవడం జరిగింది. దొంగ ఓటర్ ఐడీని కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మరి మీకు ఎలా తెలిసి దొంగ ఓటర్ ఐడీని వీళ్ళు అప్లై చేశారు? చాలా సింపుల్. 2023 జనవరి 1 అంటే 2023 అక్టోబర్ నవంబర్ టైంలో మనకి ఎలక్షన్స్ జరిగాయి, స్టేట్ ఎలక్షన్స్. 2024లో మనకి సెంట్రల్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఈ ఫాహీద్ అఖీల్ అనే వాడి పేరు ఏదైతే ఉందో డిలీషన్ లిస్ట్ 2023 జనవరిలో. అప్పుడు ఎందుకు జరగాలి ఒక డిలీషన్ లిస్ట్? పైగా మేము మనకి చెప్పారు కూడా, ఏమని మీకు గుర్తుందో లేదో, మేము కొన్ని పేర్లు డిలీట్ చేశాము, మేము కొన్ని దొంగ ఓట్లని డిలీట్ చేశాము. చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే ఫాహీద్ అఖీల్ పేరుని ఇక్కడ డిలీట్ చేశారు. ఫాహీద్ అఖీల్ సన్ ఆఫ్ లేట్ షాహీద్ డిలీట్ చేశారు, అండర్లైన్ చేశారు, డిలీటెడ్. ఫెంటాస్టిక్. ఎందుకు డిలీట్ చేశారు వీళ్ళు అంటే దానికి ఒక చక్కటి కారణం ఉంది. ఈ అబ్బాయికి అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ఆధారంగా, ఈ ప్రింట్అవుట్ గట్టిగా లేదు, మీరు కావాలంటే ఇది మీకు దొరుకుతుంది ఇన్ఫర్మేషను. 2018 తర్వాత అబ్బాయి అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇతనికి కేవలం ఈ ఒక్క వ్యక్తికి, ఇంటి పెద్ద కొడుకుకి మాత్రమే, ఫాహీద్ అఖీల్కి వీళ్ళు సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సిటిజన్షిప్ ఇవ్వంగానే ఈ పిల్లవాడి ఓటు డిలీట్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడికి ఫాహీద్ అఖీల్ గోండల్ పేరు మీద ఈ రోజు కనుక మీరు బ్రౌజ్ చేస్తే ఆ పిల్లవాడి ఓటర్ ఐడి దొరుకుతుంది. ఈ కథ ఇక్కడ దాకా బాగుంది. ఆ పిల్లవాడికి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? ఆ అబ్బాయి కాక ఇంకో 2 తమ్ముళ్ళు ఉన్నారు. బిలాల్ అఖీల్, మొహమ్మద్ అఖీల్. అది కాక ఈ మొహమ్మద్ అఖీల్కి భార్య నేహా బేగం అఖీల్. అంటే మరి గోండల్ పేర్లు తీసేశారు కదా వీళ్ళు. మీరు కూడా చూసారు, బోగస్ చోట్ల ఫహీద్ అఖీలే ఉంది, గోండల్ లేదు అక్కడ వాడి పేరు. అండ్ వాళ్ళ అమ్మగారు గజ్నా కాదు, గజ్నా అఖీల్ ఏమో ఇంకొక ఇతని భార్య. ఇలా అందరూ వాళ్ళ తల్లితో సహా దొంగ ఓటర్ ఐడీలు తీసుకున్నారు. 2025 ఈ రోజుకి మీరు ఎలక్టోరల్ దాంట్లోకి వెళితే మీకు ఇది బయటపడుతుంది. మొహమ్మద్ అఖీల్ లేట్ షాహీద్, సన్ ఆఫ్ లేట్ షాహీద్. బిలాల్ అఖీల్ సన్ ఆఫ్ లేట్ షాహీద్. గజ్నా అఖీల్ ఫాదర్స్ నేమ్ లేట్ షాహీద్. వాళ్ళందరి ఓటర్ ఐడీలు ఈ రోజుకి ఉన్నాయి. కేవలం పెద్ద కొడుకు ఫాహీద్కు మాత్రమే సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి 2023లో చాలా తెలివిగా వాడిది డిలీట్ చేసేసి వాడికి ఇండియన్ ఓటర్ ఐడి కార్డు గోండల్ పేరు మీద ఇష్యూ చేయడం.